హాయ్ ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ గురించి మన ఛానల్లో అయితే మరి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏదైతే ఎయిత్ పే కమిషన్లో మరి జూన్ 15వ తారీఖు వరకు ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలు ఏదైతే మరి ముగిసిపోయిందో మరి జూన్ 30 వరకు కూడా ఆన్లైన్లో అయితే మరి మనం ఎయిత్ పే కమిషన్కి అయితే మరి మన సలహాలు, సూచనలు ఉద్యోగుల ద్వారా ఇవ్వచ్చని ఎయిత్ పే కమిషన్ అయితే ప్రకటించింది. ఏదైతే నిన్న 22, 23 అంటే జూన్ 22, 23 తారీఖుల్లో లక్నోలో మరి ఉద్యోగస్తులతో సమావేశం నిర్వహించింది. అలాగే రాబోయే జూన్ 7, 8 తారీఖుల్లో భువనేశ్వర్ అంటే ఒడిశాలో భువనేశ్వర్లోని సమావేశాలు నిర్వహించనుంది ఉద్యోగులతో. మరి అలాగే రాబోయే 10, 12 తారీఖుల్లో కూడా రాజస్థాన్లో కూడా మరి ఉద్యోగస్తులతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఏదైతే మొత్తానికి ఎన్సీజేసీఎం కార్యదర్శి అయిన గోపాల్ మిశ్రా గారు ఆయన అంతర్గత మరి సమాచారం ప్రకారం ఏదైతే దేశంలో పెరిగిన ఇంటి అద్దెలు, జీతభత్యాలు కూడా వాటితో పాటు పెరగాలని ఖచ్చితంగా హెచ్ఆర్ఏ 40%, అలాగే 27% 3 ఏదైతే ఉన్నాయో హెచ్ఆర్ఏ 40 నుంచి 27, 27 నుంచి 18% ఖచ్చితంగా ఈ 3 స్లాబ్లను ఖచ్చితంగా మరి ఎయిత్ పే కమిషన్ ఆమోదించాల్సిన అవసరం ఉందని నిన్న గోపాల్ మిశ్రా గారైతే మరి అక్కడ ఆయన మరి ఎయిత్ పే కమిషన్కి అయితే మరి రిపోర్ట్ను, నివేదికను సమర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 18,000 నుంచి 69,000 వరకు బేసిక్ పే పెరిగితేనే ఇప్పుడున్న ద్రవ్యోల్బణం, అలాగే రాబోయే రోజుల్లో పెరిగే ద్రవ్యోల్బణానికి అనుకూలంగా మరి ఉద్యోగులకు లబ్ధి కలుగుతుందని, ఈ నిర్ణయం మాత్రం ఇంతకంటే తక్కువగా ఉంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మహా ఉద్యమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని, ఇది కేంద్ర ప్రభుత్వంపై మరింత మరి బ్యాడ్గా వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన గోపాల్ మిశ్రా గారు మరి ఆయన నివేదికలో సమర్పించారు. మొత్తానికి ఉద్యోగస్తులకు లాభం చేకూరే విధంగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని, అలాగే మే 27 అంటే 2027 మే కల్లా ఈ రిపోర్టును ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి అందించాలని, మరి కేంద్ర ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు 3 నుంచి 4 నెలలు, 5 నెలల సమయంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకోవడానికి దాదాపు 4 నుంచి 5 నెలలు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని 2028 జనవరి నుంచి అమలు చేసి 2026 జనవరి 1 నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే శాలరీ పెరిగిందో ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఏరియర్ను ఒకేసారి ఉద్యోగస్తుల ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేయాలని మరి ఆయనైతే నివేదికలు సమర్పించడం జరిగింది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఉద్యోగులకు కావలసిన ఏదైతే 2.57 సెవెంత్ పే కమిషన్లో ఇచ్చారో ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీగా ఉండాలని, ఖచ్చితంగా 3 కంటే ఎక్కువే ఉండాలని, ఫిట్మెంట్ 3.0 నుంచి 4.0 మధ్యలో ఉంటే ఖచ్చితంగా మరి ఉద్యోగులకు భారీగా లబ్ధి కలుగుతుందని, మరి ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేట్లు భారీగా పెరిగాయని, దీంట్లో కూడా హెచ్ఆర్ఏ గురించి ఆయన నివేదికనైతే మరి సబ్మిట్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మరి నిర్ణయం తీసుకుంటుందో, అలాగే ఎయిత్ పే కమిషన్ కమిటీ ఏ విధంగా మరి వారికి మరి నివేదిక సమర్పిస్తుందో కేంద్ర ప్రభుత్వానికి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.